అందరికీ నమస్కారాలండి. ఇప్పుడు ప్రామిసరీ నోటు రాసే విధానం గురించి చెప్పబోతున్నానండి. నువ్వు చెప్పేది ఏందా బాబు, మాకు తెలుసులంటే తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారండి, వాళ్ళ గురించి చెప్తున్నాను. అయితే ప్రామిసరీ నోట్లో ఇక్కడ అమౌంట్ వేయాలి, ఇక్కడ డేట్ వేయాలి, ఇక్కడ రాయించుకున్నవారు అంటే అమౌంట్ ఇచ్చేవాళ్ళు అంటే రుణదాత పేరు రాయాలి అడ్రస్తో సహా. తర్వాత ఇక్కడ రాసి ఇచ్చినవారు అంటే అమౌంట్ తీసుకునేవాళ్ళు, రుణగ్రహీత వాళ్ళ పేరు కూడా అడ్రస్తో సహా క్లియర్గా రాయాలి. ఇక్కడ అమౌంట్ వేయాలి, ఇక్కడ అక్షరాలు రాయాలి, తర్వాత ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ రాయాలండి. అయితే చివరిలో దస్తూరి అని ఉంటుంది. ఇక్కడ దస్తూరి దగ్గర ఖచ్చితంగా రాసిన వారి పేరు పైన ఏ డేట్ అయితే వేసారో ఆ డేట్ కింద వేయాలి ఆ దస్తూరి సంతకం దగ్గర. అయితే ఇంకొక విషయం ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ నోట్ రాసేవాళ్ళు లేడీస్ అయితే 18 సంవత్సరాలు దాటాలి, జెంట్స్ అయితే 21 సంవత్సరం దాటాలి. అప్పుడు మేజర్ కింద లెక్క అనమాట. మైనర్లు రాస్తే ఇది చెల్లదండి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే, మా అబ్బాయి ఉన్నాడులే, మా అమ్మాయి ఉందిలే అని చెప్పి 18 సంవత్సరాల లోపు వాళ్ళతో నోటు రాసిస్తారు. అదేమవుతుందంటే ఏదన్నా లీగల్ ఇది వస్తే చెల్లదండి, అది అప్పుడు ప్రాబ్లం అవుద్ది. అదండి, మేజర్లతోనే నోటు రాయించాలి. ఓకే, ఇక్కడ రెవెన్యూ స్టాంపు పైన ఒక సంతకం, కింద ఒక సంతకం పెట్టించాలి. ఓకేనండి, అది.